Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are doing 7 cups of burfi. Please subscribe, like and share. Don't forget to give us a comment. Thank you. ఈరోజు మనము 7 కప్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా మనము ఈ బర్ఫీ చేయడానికి కొంచెం థిక్గా ఉండే పాన్ లాంటిది పెట్టుకోండి. ఫస్ట్ 1 కప్ నెయ్యిని తీసుకుంటున్నాము. నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయద్దు, ఒక పావు కప్పు నెయ్యి వేయండి. ఫస్ట్ 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాము. శనగపిండి మనము ఈ నేతిలో ఒక 3-4 మినిట్స్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. 3-4 మినిట్స్ అలా ఫ్రై చేయండి లైట్గా. నెయ్యి అంతా కూడా మనం 1 కప్ నెయ్యి కూడా వాడతాము, అది 3 టైమ్స్ వేస్తాం అనమాట. ఆ నెయ్యిని ముందు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి శనగపిండి ఒక 1 కప్ వేసేసి ఫ్రై చేయండి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ నెయ్యి వేసాము, వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 3-4 మినిట్స్ లైట్గా ఫ్రై చేయాలంతే. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి తురుము ఇది. పచ్చి కొబ్బరిని బాగా కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి తురుములా బాగా వస్తుంది సన్నగా. ఆ కొబ్బరి తురుము వేసుకోవాలి 1 కప్పు. ఇప్పుడు 1 కప్పు పాలు, ఇవి కొంచెం బాగా మరిగించిన పాలు, చిక్కటి పాలు అనమాట. మరిగిన పాలు కూడా 1 కప్పు వేసేసుకోండి. ఇప్పుడు మనం 3 కప్పులు షుగర్ వేసుకుంటున్నాము. 3 కప్పులు షుగర్ వేసేయండి. 3 కప్పులు షుగర్ వేసేసి బాగా కలపాలన్నమాట. మనకి ఆ షుగర్ ఆ పాలల్లో అది బాగా మిక్స్ అయ్యి లూజ్గా వస్తుంది. మనము షుగర్ 3 కప్స్ వేసాము, పాలు 1 కప్ వేసాము, శనగపిండి 1 కప్ వేసాము, గీ 1 కప్ వేసాము, కొబ్బరి తురుము 1 కప్ వేసాము. మొత్తం మనకి 7 కప్స్ అయింది. మనం ఇంకా నెయ్యిని ఇంకొంచెం వేయాలి. ఇంకొక 1/2 కప్ నెయ్యి ఉంది, పక్కన పెట్టుకున్నాము. మనకు కొంచెం బర్ఫీ కొంచెం బాగా తయారైనప్పుడు మిడిల్లో మనం 1/2 కప్ నెయ్యి కూడా వేస్తామన్నమాట. ఇలా మనకు షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత లూజ్గా ఇలా వస్తుంది. మీరు బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా కలుపుతూ ఉండండి. మనకు ఆ షుగర్ అదంతా కూడా కొంచెం థిక్గా అయ్యి దగ్గరకు అవుతుంది. మిగిలిన 1/2 కప్పు నెయ్యి కూడా వేసేస్తున్నాం అనమాట. మొత్తం మనం ఫుల్ కప్ నెయ్యిని తీసుకున్నాము. ఫుల్ కప్ నెయ్యి మొత్తం వేసేసాము. ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరీ ఓవర్ స్వీట్లా కూడా అనిపించదు. 3 కప్స్ మనం షుగర్ వేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే 2.5 గ్లాస్ షుగర్ వేసుకోవచ్చు. ఇలా మనకి దగ్గరగా అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం మనకి దగ్గర అవ్వాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేయాలి ఫ్లేవర్ కోసం. వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయండి. మనకి పెనానికి ఆ మిక్స్చర్ అనేది పెనానికి వదిలినట్టుగా రావాలి. అలా అయితే మనకి తయారైపోయినట్టు. ఇలా మూకుడికి అంటుకోకుండా మనకి పైకి వస్తుంది. ఇలా సపరేట్ అయిపోవాలి. మూకుడికి మనకి ఆ మిక్స్చర్ అనేది సపరేట్ అవ్వాలి. బాగా కలిపేసేయండి. మనము ఒక ప్లేట్కి నెయ్యిని రాసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే. ఒక ప్లేట్కి బాగా నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం మిక్స్చర్ అంతా కూడా వేసేసేయండి. ఇలాగా మరి మీరు స్పూన్ పెట్టి అది పైన ఏమి ఇలా అలా సర్దక్కర్లొద్దు, అలా వదిలేసేయాలి. లేదంటే మీరు ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేశారంటే అది పలుచగా అయిపోతుంది. ఇప్పుడు మనము ప్లేట్లో వేసిన 5 మినిట్స్ తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోండి. లైట్గా ఇలా కట్ చేసుకోండి. వేడి మీద కొంచెం మనకి అది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పీసెస్ కింద ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు అందులో వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాతే కట్ చేసుకోండి. వేడి మీద కట్ చేయాలి.
మొత్తం మనం ఈ స్వీట్కి 1 కప్పు నెయ్యి తీసుకున్నాము, 1 కప్పు శనగపిండి, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు పాలు, 3 కప్స్ షుగర్ తీసుకున్నాం. మొత్తం మనకి 7 కప్స్ స్వీట్ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అకేషనల్గా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. ఇలా మనకి చల్లారిన తర్వాత రివర్స్ చేసేస్తే మనకి ఇలా పీసెస్ కింద ఈజీగా వచ్చేస్తాయి. మనం వేడి మీద కట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి పీసెస్ లాగా. మనకి మైసూర్ పాక్ ఆ టేస్ట్ ఉంటుంది, కొబ్బరి కూడా వేసాము, పాలు వేసాము కదా, ఆ కమ్మదనం అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ మనం రాఖీ స్పెషల్గా తయారు చేస్తున్నాము, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.